రైలు వేగంగా వెళుతోంది. ఒక కంపార్ట్మెంట్లోని క్యాబిన్లో 5 వ్యక్తులు హుషారుగా పేకాడుతున్నారు. ఆట మంచి రసపట్టులో ఉండగా టికెట్ కలెక్టర్ వచ్చి టికెట్స్ చూపించమని అడిగాడు. 4 విసుక్కుంటూ చూపించారు. సన్నగా రివటలా ఉన్న 5వ వ్యక్తి మాత్రం ఏమీ పట్టించుకోనట్లు పేక వంకే చూస్తున్నాడు. టీసీ కొంచెం గట్టిగా టికెట్ ప్లీజ్ అన్నాడు. ఈయన తలెత్తి టీసీ వంక ఒకసారి ఏగాదిగా చూసి మళ్ళీ పేకాటలో నిమగ్నమయ్యాడు. టీసీకి ఒళ్ళు మండింది. టికెట్ చూపిస్తారా లేదా అని కోపంగా అడిగాడు. దాంతో సన్నగా ఉన్న ఆ వ్యక్తి, ఏందబ్బా అట్ట అరుస్తావు, కంగారులో టికెట్ కొనలేదో, ఈ పేక మొక్క తీసుకొని ఏదో సర్దుకు పోరాదో అన్నాడు. టీసీకి బీపీ పెరిగిపోయి, వేళాకోళం ఆడుతున్నారా, మర్యాదగా టికెట్ ఇవ్వకపోతే వచ్చే స్టేషన్లో పోలీసులకు అప్పగించాల్సి వస్తుంది అన్నాడు కఠినంగా. అరేరే ఏమైందబ్బా అంత సీరియస్ అవుతావు ఎందుకు, నీకు ఇచ్చింది రైలు టికెట్ కదా, అనుమానం అయితే ఇటయ్యే అని ఆ పేక మొక్కను ఒకసారి గాలిలో తిప్పాడు. అంతే, అతని చేతిలో రైలు టికెట్ ప్రత్యక్షమైంది. అది ఆ రోజుదే. దాంతో టీసీ నోట మాట రాలేదు. కాసేపటికి తేరుకున్నాడు. తన ఎదురుగా ఉంది ప్రఖ్యాత కమెడియన్, మెజిషియన్ రమణారెడ్డి అని అర్థమైంది. వెంటనే నవ్వేస్తూ, సార్ మీరు ఇలా పేక మొక్కల్ని రైలు టిక్కెట్లు చేస్తే మా డిపార్ట్మెంట్ ఏం కావాలి సార్ అని అడిగాడు. అది రమణారెడ్డి ప్రత్యేకత. రమణారెడ్డి లేని సినిమా ఆనాడు ఉండేది కాదు. హాస్యపాత్రో దుష్టపాత్రో ఏదో ఒకటి ఉండాల్సిందే. తను పుట్టి పెరిగిన నెల్లూరు యాసను సినిమాల ద్వారా మరింత పాపులర్ చేశారు రమణారెడ్డి. గుండమ్మ కథలో గంటన్న, మాయాబజార్లోని చిన్నమయ పాత్రలలో మరో నటుడిని ఊహించుకోవడం కష్టం. తిక్కవరపు రమణారెడ్డి 1921 అక్టోబర్ 1న నెల్లూరులోని జగదేవిపేటలో పుట్టారు. ఇంటర్ వరకు చదువుకున్నారు. 10 మందిని పోగేసి కబుర్లు చెబుతూ నవ్వించడం ఆయనకు భలే సరదా. శానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూనే నాటకాలు వేసేవారు. ఎక్కువగా ఏకపాత్ర అభినయం చేసేవారు. సన్నగా చెరుకుగడలా ఉండే రమణారెడ్డి స్టేజ్ మీద చేసే హాస్యం ప్రేక్షకుల్ని అలరించేది. లవకుశ చిత్రం తీసిన అల్లారెడ్డి శంకరరెడ్డి 1952లో మానవతి చిత్రంతో రమణారెడ్డిని పరిచయం చేశారు. ప్రారంభంలో కొన్ని డబ్బింగ్ సినిమాలకు గాత్రదానం కూడా చేశారు రమణారెడ్డి. బంగారు పాప చిత్రంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. రోజులు మారాయి చిత్రంలో హాస్యానికి విలని జోడించడం జనానికి బాగా నచ్చింది. ఎటువంటి వేషమైనా తన నెల్లూరు యాసలోనే డైలాగులు చెబుతూ ప్రేక్షకుల్ని నవ్వించారు. ఎట్టా నువ్వు చూసినా అంటూ తనదైన బాణీలో హాయిగా మాట్లాడేవారు. అది మా భాష, దాన్ని ఎలా మారుస్తాం అనేవారు. చరణదాసిలో సూర్యకాంతం కొడుకుగా రమణారెడ్డి నటించారు. రేలంగి వయసులో రమణారెడ్డి కంటే పెద్దవారే అయినా రేలంగికి తండ్రిగానో మామగానో రమణారెడ్డి నటించేవారు. రేలంగి, రమణారెడ్డి, గిరిజ, సూర్యకాంతం వీళ్ళు సినిమాలో ఉంటే చాలు సందడే సందడి. గుండమ్మ కథ చిత్రంలో ఎన్టీఆర్, సూర్యకాంతంల తర్వాత రమణారెడ్డి పేరే ఇప్పటికీ చెప్పుకుంటారు. చిత్ర పరిశ్రమలో అందరూ రమణారెడ్డిని రమణయ్య అని ఆప్యాయంగా పిలిచేవారు. అజాత శత్రువుగా ఆయనకు పేరు ఉండేది. రమణారెడ్డిది చాలా సింపుల్ లైఫ్. షూటింగ్ లేకపోతే ఆంధ్ర క్లబ్కో, టీ నగర్ క్లబ్కో వెళ్ళేవారు. తెర మీద అంతగా నవ్వించే రమణారెడ్డి బయట మాత్రం చాలా సీరియస్గా ఉండేవారు. షూటింగ్లో ఉంటే తన వేషం తప్ప అనవసర కబుర్లలో జోక్యం చేసుకునేవారు కాదు. సినిమా రాజకీయాలకు ఆమడ దూరంలో ఉండేవారు. 1957లో వచ్చిన అక్కా చెల్లెళ్ళు సినిమాలో ఆయనది మెజిషియన్ వేషం.
ఆ సినిమా కోసం మ్యాజిక్ నేర్చుకున్నారు రమణారెడ్డి. అప్పటి నుంచి మ్యాజిక్ ఆయన జీవితంలో ఒక భాగమైంది. సినిమాల్లో సంపాదించింది తన కోసం, కుటుంబం కోసం ఖర్చు పెట్టేవారు. మ్యాజిక్ ప్రదర్శన ద్వారా వచ్చిన డబ్బుని సేవా కార్యక్రమాల కోసం ఇచ్చేవారు. 1957లో నెల్లూరు టౌన్ హాల్లో తొలి ప్రదర్శన ఇచ్చారు రమణారెడ్డి. ఆ రోజు ఘంటసాల కచేరీ కూడా ఉంది. ఘంటసాల మ్యూజిక్, రమణారెడ్డి మ్యాజిక్ అని పబ్లిసిటీ చేశారు. రమణారెడ్డికి నచ్చిన వేషాలంటూ ఉండేవి కావు. నిర్మాతలు ఇచ్చిన వేషాలనే నచ్చిన వేషాలుగా మలుచుకునేవారు. నటుడిగా ఎంత బిజీ అయినా తొలి రోజుల్లో తనకు నీడనిచ్చిన పాండీ బజార్ చెట్టును ఆయన మరిచిపోలేదు. దాదాపు 200 చిత్రాల్లో నటించారు రమణారెడ్డి. హాస్య పాత్రలు పోషించడమే కాకుండా పైకి మెత్తగా కనిపిస్తూ దుర్మార్గాలు చేసే సాఫ్ట్ విలన్ పాత్రలకు ఆద్యుడు రమణారెడ్డి. అలా కమెడియన్గా, కామెడీ విలన్గా కూడా మెప్పించారు. ముఖ్యంగా తెలుగు సినిమాల్లో 1960వ దశాబ్దం రమణారెడ్డిది అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఒకేసారి 5-6 చిత్రాల్లో నటించడం, రోజుకి 2-3 షిఫ్టుల్లో పనిచేయడం రమణారెడ్డి కెరీర్లో జరిగింది. హాస్య నటుల్లో నారదుడి పాత్ర పోషించిన నటుల సంఖ్య చాలా తక్కువే. మొదట రేలంగి, ఆ తర్వాత రమణారెడ్డి, ఆయన తర్వాత పద్మనాభం, ఆ తరువాత చలం నారదుడి పాత్ర పోషించారు. పార్వతీ కళ్యాణం సినిమాలో రమణారెడ్డి నారదుడిగా నటించారు. సాధారణంగా నారదుడి గెటప్ అంటే శరీరంలో పైభాగంలో మెడలో దండ తప్ప మరేమీ ఉండదు. కానీ రమణారెడ్డి పర్సనాలిటీ దృష్ట్యా ఎముకలు అవి కనిపించకుండా లాల్చీ వేయడం విశేషం. తెలుగు సినిమాల్లో లాల్చీ వేసుకునే నారదుడి పాత్రలో నటించిన ఏకైక నటుడు రమణారెడ్డి మాత్రమే. ఆడవాళ్లలో టంగుటూరి సూర్యకుమారి, భానుమతి నారదుడి పాత్ర పోషించినప్పుడు కూడా లాల్చీ వేసుకున్నారనుకోండి, అది వేరే విషయం. మగవాళ్లలో రమణారెడ్డి మాత్రమే అలా చేశారు. రమణారెడ్డి స్వయంగా ఎప్పుడూ సినిమా తీయలేదు. కానీ 1959లో హైదరాబాద్లో తయారైన తొలి చిత్రం మా ఇంటి మహాలక్ష్మిలో నటించడమే కాకుండా నిర్మాణంలోనూ పాలు పంచుకున్నారు. క్రౌడ్ ఫండింగ్తో తయారైన ఈ తొలి తెలుగు చిత్రం కోసం అందరూ తలా కొంత డబ్బులు వేసుకుంటుంటే రమణారెడ్డి కూడా ఓ 5,000 ఇచ్చి తను కూడా భాగస్వామి అయ్యారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, జానపద బ్రహ్మ విఠలాచార్య 10 ఏళ్ల వ్యవధిలో ఒకే కథతో 2 సినిమాలు తీశారు. మొదటి సినిమా పేరు వద్దంటే పెళ్లి, రెండవ సినిమా నిన్నే పెళ్లాడతా. 1957లో వచ్చిన వద్దంటే పెళ్లిలో చలం హీరో, నిన్నే పెళ్లాడతా చిత్రంలో ఎన్టీఆర్ హీరో. ఈ 2 చిత్రాల్లో ఒకే తరహా పాత్రను పోషించారు రమణారెడ్డి. ఆయన నట జీవితంలో ప్రత్యేకంగా పేర్కొనాల్సిన అంశం ఇది. రమణారెడ్డి ఆరోగ్యం మొదటి నుంచి అంతంత మాత్రమే. అల్సర్లు ఉండేవి. ఆయన వాటిని పెద్దగా పట్టించుకునేవారు కాదు. 1968లో ఆపరేషన్ చేయించుకున్నారు. నెల రోజులు షూటింగ్స్కు దూరంగా ఉండడంతో వేషాలు తగ్గిపోయాయి. ఆ సమయంలోనే మనసు మాంగళ్యం, శ్రీమంతుడు చిత్రాల్లో పూర్తి స్థాయి పాత్రలు చేసిన ఆ తర్వాత అతిథి పాత్రలకు పరిమితం కావాల్సి వచ్చింది. 1974లో అల్సర్ మళ్ళీ తిరగబెట్టింది. ఆపరేషన్ చేసిన 4 నెలలకు అంటే నవంబర్ 11న కన్నుమూశారు రమణారెడ్డి. పారిశ్రామికవేత్త, నిర్మాత టి సుబ్బిరామిరెడ్డి తండ్రి, రమణారెడ్డి అన్నదమ్ములు. అలాగే దర్శకుడు ఎంఎస్ కోటారెడ్డి కూడా ఈయనకు దగ్గర బంధువే. రమణారెడ్డికి 2 కొడుకులు, 3 కూతుళ్ళు. మగపిల్లలు ఇంజనీరింగ్ చదివి మంచి ఉద్యోగాలు చేసి సెటిల్ అయ్యారు. 3 అల్లుళ్ళు డాక్టర్లు. రమణారెడ్డి సతీమణి సుదర్శనమ్మ తన 93వ ఏట 2018 అక్టోబరులో మరణించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.